ప్రకృతిలో ప్రతి ఒక్క జీవి కూడా, అంటే మనిషి కాకుండా ప్రతి ఒక్క జీవి కూడా చక్కగా దానిపైన చేసుకుంటూ ప్రకృతిని డెవలప్ చేస్తూ ఉంటుందంటండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వానపాము తీసుకున్నాను అంటే నేను కళ్ళు తెరిచాక షాక్ అయ్యాను. ఇది నిజమే కదా, మనం ఇది కూడా గుర్తించలేకపోతున్నాం కదా అని చెప్పేసి షాక్ అయ్యాను. బయటకు వచ్చాక చూస్తే ప్రతి ఒక్క జీవి అలానే చేస్తుంది. ఒక వానపాము తీసుకోండి, వానపాము యొక్క తత్వం ఏంటంటే ఏం చేస్తుంది? వానపాము భూమిని సారవంతంగా చేస్తుంది. ఇంకా ఇంకా ఇంకేం చేస్తుంది? మోల్డ్ ఓవెల్. ఓకే, ఇంకేం చేస్తుందండి? ఓకే చెప్తాను చూడండి. ఇప్పుడు వానపాములు కనిపిస్తున్నాయండి, కనిపించట్లేదు. ఏమైతే వర్షం పట్టప్పుడు వస్తుంది, పట్టప్పుడు అది కూడా అరవకరవ వస్తుంది, చోట రావట్లేదు, ఎక్కువ రావట్లేదు. కానీ మనకి చిన్నప్పుడు ఎలా ఉండేదండి? ఎక్కువ వానపాములు చూసాం, వానపాములు పొద్దుగా చూసాము. వానపాము వర్షం వచ్చినప్పుడు ఏం చేసేదంటే భూమిలో నుంచి లోపల ఎక్కడో ఉంటుంది, లోపల ఎక్కడ ఉన్నటువంటి ఆ వానపాము బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేటప్పుడు ఏం చేసుకో